ఇవాళ ఏదైతే 2019-24 మధ్యలో దగ్గర దగ్గర 60 లక్షల కిలోల నేతిని బోలేబాబా సంస్థ అలాగే వైష్ణవి అనే ఈ రెండు సంస్థలు వాళ్ళు తెచ్చినటువంటి నేతిలో కల్తీ ఉందని చెప్పి క్లియర్గా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి కొన్ని దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి నివేదికలో నేతిని కొనుగోలు చేయడానికి ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం కొన్ని నిబంధనలు సడలించారు. ఆ నిబంధనలు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే సడలించారనేది వాళ్ళ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏదైతే ప్రతి 3 సంవత్సరాల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాల, దాన్ని సంవత్సరానికి తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాలు వాళ్ళ దగ్గర కొనుగోలు ఉండాలి, దాన్ని పూర్తిగా ఎత్తేసారు.